వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డు రోడ్డు నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి భద్రతా ప్రమాణాలు పాటించాలని పిలుపునిచ్చిన అనిత. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై కమలనాథుల సంబరాలు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బీజేపీ సీనియర్ నేత ఆధ్వర్యంలో విజయోత్సవాల్లో పాల్గొన్న నాయకులు. యానం ఎమ్మెల్యేగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన 6సారి ఎన్నికైన ఇళ్ల మల్లాడి. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ నియోజకవర్గంలో ఊరేగింపులతో పాల్గొన్న కృష్ణారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తమిళనాడు టీవీకే అధినేత విజయ్ సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ దళపతి విజయోత్సవ కేక్ కట్ చేసిన వైసీపీ నేతలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డ రోడ్డు నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా బైక్ ర్యాలీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. సురక్షిత రోడ్డు, సురక్షిత జీవితం అంటూ హెల్మెట్లతో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అంటూ నినాదాలు చేశారు. వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 లక్షల రూపాయల విలువ గల బైక్ను నడుపుతున్నారు కానీ హెల్మెట్ను ధరించడం లేదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలని సూచించారు. ప్రాణం చాలా ముఖ్యం, ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక నెలలోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. అలా జరగడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. నాయకులైన హెల్మెట్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే డబల్ ఫైన్ వేయించడం జరుగుతుందని పోలీసులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల వలన చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమన్నారు. పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ కొట్టవద్దని బంక్ నిర్వాహకులను సూచించారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడండి. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఎన్డీఏ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 2026లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఈ సందర్భంగా సబ్బవరం రోడ్ల కూడలిలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గొంప నరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మరియు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతంతో ప్రజలకు అవసరమైన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని 3 జాతీయ విశ్వవిద్యాలయాలు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, దక్షిణ మధ్య కోస్తా రైల్వే పరిధిలో జగన్నాథపురంలో కోచ్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులు అమలులో ఉన్నాయన్నారు. అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా అధ్యక్షులు ద్వారక పరమేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వనం సత్యనారాయణ, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు, ప్రధాన కార్యదర్శి మండల చక్రవర్తి, అనకాపల్లి సోషల్ మీడియాకు కన్వీనర్ ప్రభుకుమార్, భూపతి అప్పారావు, గొర్లె దేముడు బాబు, కామురెడ్డి దేముడు, గంప ముత్యాల నాయుడు, చొక్కాకుల ప్రసాద్, జక్కన దేముడు బాబు, జక్కన నాయుడు, కొల్లి నరసింగరావు, గంప వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో ఆయన ఒక నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నటువంటి నినాదంతో ఈరోజు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఈరోజు ఎలక్షన్స్ జరిగాయి. ఈరోజు రిజల్ట్స్ను కూడా మనం చూసాం. 5 రాష్ట్రాల్లో ఈరోజు 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ శ్రీ ప్రీతమ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఈరోజు కైవసం చేసుకోవడం మనం చూసాం. భారతీయ జనతా పార్టీ 1980లో స్టార్ట్ అయినటువంటి ఈ పార్టీ ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతున్నట్టు విషయాన్ని మనందరికీ తెలుసు. శ్రీ నరేంద్ర మోడీ గారు ఒకే నినాదం, అందరూ బాగుండాలి, అందరూ విశ్వాసంగా ఉండాలి, పేదవాడు కూడా ఈరోజు ఈ భారతదేశంలో బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు అనేక పథకాలు ప్రారంభించినటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అందువల్ల ఈరోజు ఎన్డీఏ మరి గవర్నమెంట్లో ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రతి రాష్ట్రంలో కూడా రాను ఈరోజు మరి పశ్చిమ బెంగాల్లో చాలామంది ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. దానికి మరి భిన్నంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, పేదవాడిని చూసినటువంటి తీరు కానీ చూసి ఈరోజు మరి యుద్ధాలు జరిగాయి ఇరాను, అలాగే అమెరికాకి. అలాంటి విషయాల్లో కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు పెరగకుండా నియంత్రించి ఈరోజు మా పేదవాడికి అన్ని విధాలుగా ఆదుకోవాలి, పేదవాడు ఎన్నింటి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ ప్రాంతంలో మనం చూసాం, ఈ అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలంలో మనం చూసాం. ఈరోజు ఇక్కడ మరి ఈ తాలూకా రాయపూరు సాగరమాల పోర్టు నుంచి అప్ టు రాయపూర్కి వెళ్ళే వరకు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అనేక వేల కోట్లతో ప్రారంభిస్తున్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ తాలూకా సబ్బవరం మండలంలో 3 అత్యాధునికమైనటువంటి మరి యూనివర్సిటీ మనం చూస్తూ ఉన్నాం. పెట్రో యూనివర్సిటీ కానీ, అలాగే లా యూనివర్సిటీ కానీ, అలాగే మారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఈ తాలూకా భారతదేశంలో సబ్బవరం మండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి రైల్వే ఈరోజు ఇక్కడ జగన్నాథపురంలో రాబోయే రోజుల్లో
మొన్నే సర్వే కూడా పూర్తయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. సుమారు 120 ఎకరాల్లో ఏదైతే ఈ అందులో 120 ఎకరాలు ఏదైతే ఈ తాలూకా మరి ఈ రైల్వే తాలూకా కోచ్ల మెయింటెనెన్స్కి దాన్ని కూడా కేటాయించడం, ఆ కేటాయింపు వలన ఈ తాలూకా సబ్బవరం ప్రాంతానికి అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్నే మనం పేపర్లో చూసాం, అది కూడా పూర్తయింది. ఈ తాలూకా 500 ఎకరాల్లో ఈ ప్రాంతం సబ్బవరం ప్రాంతం భారతదేశ చరిత్రలో భారతదేశ పుటాల్లో ఒక పేరుగా ఈ జగన్నాథం సబ్బవరం నిలుస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అందుకే ఈ తాలూకా ఈ ప్రాంతానికి విద్యాపరంగా కానీ ఈరోజు మనం విశాఖపట్నం మనం వెళ్తే విశాఖపట్నం ట్రైన్ రావాలి అంటే చుట్టూ తిరుక్కొని మళ్ళీ విశాఖ వెళ్ళి వెనక్కి వచ్చే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అనేక ట్రైన్లు మన సబ్బవరం కోతవేటు దూరంలోనే 4 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ అత్యాధునికమైనటువంటి 3 రాష్ట్రాలు ఏదైతే పశ్చిమ బెంగాల్ కానీ అలాగే అస్సాం కానీ పుదుచ్చేరి కానీ ఏదైతే 3 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవశం చేసుకుందో అందులో సందర్భంగానే ఇప్పుడు మా తాలూకా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సబ్బవరం అధ్యక్షులు శ్రీ గొంప నరసింహరావు గారు కానీ మా తాలూకా బాబు గారు వాజ్పేయి గారు అంటాం, మీ అందరికీ తెలుసు. వనమ సత్యనారాయణ గారు, అలాగే మా తాలూకా మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు గారు, అలాగే అనేక మంది తాలూకా భారతీయ జనతా పార్టీ, అలాగే చొక్కాకులు గోవింద గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీ వాసులు ఈరోజు మనం తాలూకా సబ్బవరంలో మరి ఈ సెంటర్లో మన తాలూకా స్వీట్లు పంచుకోవాలి, ఆ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మరి అందరం కూడా కూడాం. ఆ కూడిక సందర్భంగా వీరందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడవడానికి ఈరోజు ఇదే నిదర్శనం అని చెప్పేసి రానున్నటువంటి రోజుల్లో కూడా అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు గొంప నరసింహరావు, నేను సబ్బవరం మండల పార్టీ అధ్యక్షుడు. ఈరోజు మాకు ఈ రాజకీయ జీవితంలో మాకు మర్చిపోలేని రోజు, ఎంతో అద్భుతమైన రోజు. ఎంతోమంది మా బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి 15 సంవత్సరాల నుంచి పోరాడి ఉండి ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే శ్రీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు మేము పశ్చిమ బెంగాల్లో అపూర్వమైనటువంటి ఘన విజయాన్ని సాధించాము. ఇదంతా మా సహచర కార్యకర్తల యొక్క ప్రాణత్యాగాల ఫలితమైంది. భారతదేశం స్వాతంత్ర భారతదేశంలో ఇంత పోలింగ్ ఎప్పుడు కూడా లేదు. మనకందరికీ తెలిసిన విషయమే. ప్రజలందరిలోని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇది మీ హక్కు అని ధైర్యం చెప్పి కేంద్ర బలగాలని అక్కడ దించి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షించి, అలాగే ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఉపయోగించి ఎలక్షన్ జరిపించే విధానం ఏదైతే ఉందో అద్భుతమైన విధానం. ఆ విధానానికి యొక్క కార్ఖానమే అంత ఎత్తున అంత శాతం పోలింగ్ జరగడం. ఆ పోలింగ్ జరగడమే కాదు, ఏదైతే రాక్షస పాలన ఉందో ఆ రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరు ధైర్యాన్ని ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఓటింగ్లో పాల్గొని అశేషమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టారు. ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అన్నది సాదాసీదా ఎలక్షన్ కాదు, అది మన భారతదేశం యొక్క ఉనికికే ఇబ్బంది కలిగించేటువంటి, మన భారతదేశం యొక్క రక్షణకే విఘాతం కలిగించేటువంటి చర్యలు అక్కడ జరుగుతున్నాయి అనే ఒక విధానం అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలిసి అలా ఏమరపోయి ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందాలనే బంగ్లాదేశ్ యొక్క వలసదారులను ప్రోత్సహించి రాజకీయం పప్పం కలుపుతుందని ఏదైతే మమతా బెనర్జీ పాటుపడిందో దాని అందరూ చరమగీతం పాడారు. దానికి తార్కాణంగానే అంత పోలింగ్ జరిగిందండి. ఈరోజు మా బీజేపీ పార్టీ అశేష భారతావనిలో ఈరోజు కొత్తగా ఒక రాష్ట్రాన్ని మళ్ళీ మా కోటాలో చేర్చుకోగలిగాము. ఏదైతే పుదుచ్చేరి ఉందో, అస్సాం ఉందో ఆల్రెడీ మా పార్టీ అక్కడ మా ప్రభుత్వాలు, మా సీఎంలు ఉన్నదే, మా ఎన్డీఏ ఉన్నదే. ఈ ఒక్క కొత్త రాష్ట్రాన్ని ఇంకా మాలో చేర్చుకున్నాం.
ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ అని మేము నినాదం చేశామో, ఏదైతే కాంగ్రెస్ ఈ 50 ఏళ్ళు పాలించి దేశాన్ని అధోగతి పాలు చేసిందో, ఏదైతే గాంధీ పేరు చెప్పుకొని స్వాతంత్రం తెచ్చామనే పేరు చెప్పుకొని కళ్ళబొల్ల కబుర్లు చెప్పి విదేశాలకి తొత్తులుగా వివరించి, చైనాకి తొత్తులుగా వివరించి మన దేశాన్ని ఏదైతే అధపాతాలను తొక్కారో, అభివృద్ధిని నోచుకోకుండా పేదవాళ్ళని ఉంచారో, ఈరోజు జన్జీ అనేటువంటి ఒక ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన జన్జీ అనే ఉద్యమం మన దేశ అభివృద్ధికి, మన దేశం యొక్క పురోభివృద్ధికి తోడ్పడుతూ మన మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు జన్జీ పనిచేసిందండి. యానం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు 6వ ఎన్నికయ్యారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయనకు 19,863 ఓట్లు రాగా, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ 15,295 ఓట్లు వచ్చాయి. స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ కె చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. టీవీకే పార్టీ అభ్యర్థి తోట రాజుకు 167 ఓట్లు, స్వతంత్రులు జనిపల్లి వెంకన్నబాబుకు 9 ఓట్లు, కాళ్ళ వెంకటరమణకు 18 ఓట్లు, గిడ్డి బలరాంకు 78 ఓట్లు, తిరుకోటి ఆదిమూర్తికి 4 ఓట్లు, నాటి బూరయ్యకు 19 ఓట్లు, మల్లాడి ఉదయలక్ష్మికి 9 ఓట్లు, మెల్లం శ్రీనివాసరావుకు 14 ఓట్లు, లక్ష్మీ స్నేహ మేడపాటికి 34 ఓట్లు, షేక్ అహ్మద్ షా ఖాదర్కు 27 ఓట్లు, సూర్యమిల్లి సుబ్బారావుకు 195 ఓట్లు లభించాయి. నియోజకవర్గం నుంచి 6వసారి మల్లాడి కృష్ణారావు విజయకేతనం ఎగరవేశారు. 1996, 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందారు. ఇప్పుడు తిరిగి మల్లాడి విజయం సాధించారు. యానం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణారావు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి మీనా నుంచి మల్లాడి కుమారుడు రఘువంశీ సర్టిఫికేట్ అందుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తమిళనాడు టీవీకే అధినేత విజయ్ దళపతి సీఎం కాబోతున్న నేపథ్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విజయ్ దళపతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయ్ దళపతి సీఎం అంటూ విజయ్ అభిమానులు నినాదాలు చేశారు. అనంతరం అభిమానులు, దళిత సంఘాల నేతలు సెంటర్లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి విజయ్ దళపతి విజయాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానంపై హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులో చరిత్ర పునరావృతం, ఎన్టీఆర్ తరహాలోనే విజయ్ ఘన విజయం సాధించారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అత్యధిక సీట్లు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే స్థాయికి చేరుకున్న విజయ్ దళపతికి అభినందనలు తెలిపారు. 110 సీట్లు సాధించి సుమారు ఈరోజు తమిళనాడుకే ముఖ్యమంత్రి కాబోతున్నారు. వారికి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి చరిత్రలో మరి కని విని ఎరగని రీతిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా మరి ఈరోజు ఓటర్లందరూ కూడా విజయ్ గారి వెంట ఉండి అత్యధిక మెజార్టీ ఇచ్చి వారు నిలబడినటువంటి 2 స్థానాల్లో కూడా అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించారంటే తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దళితుడు, ఒక యువకుడు, ఒక సినిమా స్టారు ఈరోజు డైరెక్ట్గా ఈ భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వటం రెండోసారి. మరి అప్పుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఆ రోజున విజయదండం మోగించారు. ఈరోజు మళ్ళీ విజయ్ గారి టీవీకే పార్టీ పెట్టి అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా వెన్నంటి ఉండి ఈరోజు విజయ్ గారిని తమిళనాడుకి ముఖ్యమంత్రి చేశారంటే త్వరలో ఈ రాష్ట్రానికి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే ప్రభంజనంతో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చేస్తారనే విశ్వాసం మాకందరికీ ఉంది. మరి విజయ్ గారి మాదిరిగా వారి యొక్క స్ఫూర్తిని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. విజయ్ గారు లాంటి వ్యక్తి దేశానికి అవసరం అని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటూ మరి తమిళనాడుకి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విజయ్ గారికి, వారి మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై పిఠాపురం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణంలో గండి కొండలరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముందుగా గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు తోట ఏడుకొండలు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం మిఠాయిలు పంచారు. అదేవిధంగా పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఓలేటి వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యబాబు, బుర్రా మురళీధరరావు చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, ఓలేటి వెంకటేశ్వరరావు, అల్లుబోయిన సూరిబాబు, సైతన సత్యకుమారి మీడియాతో మాట్లాడారు. ఈ రోజున దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవడం మీరు గమనించారు. ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు అధికారంలోకి రాని బీజేపీ ప్రభుత్వం ఈ రోజున అక్కడికి అధికారంలోకి రావడం జరిగింది. ఈ యొక్క మమత అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొని బీజేపీ కార్యకర్తలు ప్రాణాలను సైతం కోల్పోయిన వాళ్ళకి ముందుగా ఈ విజయాన్ని అంకితం ఇస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ గెలుపులో పాటుపడిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూసారు, అస్సాం 3వ సారి అధికారం నిలబెట్టుకోవటం, పక్కన తమిళనాడులో 5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రోజు అధికారం కోల్పోవటం, బీజేపీ సుపరిపాలన రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. 3వ సారి, 4వ సారి అలా 7 సార్లు గెలిపించిన కూడా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ విజయం అందరికీ కూడా శుభాకాంక్షలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నాయకత్వం, అమిత్ షా నాయకత్వం, నితిన్ నవీన్ నాయకత్వం, టివిఎన్ మాధవ్ నాయకత్వం, బిక్కిరి విశ్వేశ్వరరావు నాయకత్వం. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం, అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 35 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పాలనలో, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పాలనలో అరాచక పాలన, ఏదైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇన్నాళ్ళు పాలించి అరాచక పాలన సాగించిన మమతా బెనర్జీని ధిక్కరించి నరేంద్ర మోడీ నాయకత్వంలో, శుభేంద్ర అధికారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ ప్రజలు మంచి తీర్పిచ్చారు. వాళ్ళు అనుకున్న ఆశయాలు ఈ ప్రభుత్వం ద్వారా లేకపోయిన గవర్నమెంట్లకు బుద్ధి చెప్పి మోడీ గారి నేతృత్వంలో వెస్ట్ బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెస్ట్ బెంగాల్ ప్రజలకి, అలాగే అస్సాం ప్రజలు 3వ సారి హేమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో 3వ సారి అస్సాంలో విజయం సాధించింది. అలాగే రంగస్వామి నేతృత్వంలో పాండిచేరిలో 2వ సారి విజయం సాధించిన ఈ విజయానికి సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజల తీర్పు ఇది. ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలా ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు వరకు ఉన్న 28 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు వెస్ట్ బెంగాల్ 22వ రాష్ట్రం అయింది. ఈ ప్రభుత్వాలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని కోరుకుని ఇచ్చిన తీర్పుని, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు అక్కడ ప్రజలందరూ కూడా బీజేపీకి అఖండ విజయాన్ని చేకూర్చినందుకు అక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు 5 రాష్ట్రాల్లోని 3 రాష్ట్రాలు విజయం సాధించడం అనేది గర్వంగా చెప్పుకోదగిన విషయం అండి. అయితే పశ్చిమ బెంగాల్ అనేది మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పుట్టిన నేల. ఆయన జనసంఘలోని వ్యవస్థాపకులు. అలాంటి నేల మీద ఈ రోజున పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించడం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నామండి. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ మధ్య కాలంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతోనూ, మరొక రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో విజయోత్సవాలు 3 రాష్ట్రాల్లోనూ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ విజయోత్సవాన్ని పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా పిఠాపురం టౌన్లో నుంచి అందరూ విజయోత్సవాలు జరుపుకుంటూ కార్యక్రమాలు చేసుకున్నాము.
కాకినాడ ఆర్డీఓ మలిబాబు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పిఠాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పిఠాపురంలో నిరసన చేపట్టారు. పిఠాపురం పట్టణం పాడా కార్యాలయం వద్ద జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై అదేవిధంగా ఆర్డీఓ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అనంతరం పాడాపిడి శివరామ ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సరిదే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేపకాయల ప్రభాకర్, కనకరాజు, పల్లవ రాజు, నాగు బుక్క శ్రీనివాస్, ఏ వీరబాబు రమణ, గణేష్, గీసల లోవరాజు, ప్రసాద్, వనికంట, బీత సుబ్రహ్మణ్యం, సునీల్, వెంకటేష్, సురేష్, కిషోర్, శివ, చిన్నబాబు, ప్రకాష్, నాగర్ సురేష్, రఘు, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కూడా పిఠాపురం పాడా కార్యాలయంలో PGRSలో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. గొల్లప్రోలు మండలం చందుర్తిలో ఈ మధ్య చెరువు అక్రమ తవ్వకాల విషయంలో వార్తలు రాసినందుకు గాను జరిగిన వివాదంలో ఆర్డీఓ గారు, కాకినాడ ఆర్డీఓ గారు అన్నట్టు మల్లిబాబు గారు చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం చెప్పేసి ఈరోజు PGRS రావడం జరిగింది. ఆర్డీఓ గారి వ్యాఖ్యలు అయితే మాత్రం పూర్తిగా ఈ పత్రికా స్వేచ్ఛకి, జర్నలిస్టుల యొక్క రక్షణకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. ఆయన ఏమంటారంటే విలేకరులని నిలదీయండి, 4 తగలనివ్వండి, కొట్టండి అని చెప్పేసి అక్రమార్కుల్ని, ఆక్రమణదారులని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలైన ఆయన సీనియర్ రెవెన్యూ అధికారి అయి ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు పత్రికా విలేకరుల పట్ల చేయడం అనేది చాలా విచారకరం. ఈ విషయం మీద మేము పాడాపీడి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా మా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నాము. ఇవాళ విలేకరులు అనే వాళ్ళు గ్రామాల్లో ప్రతి మారుమూలలో కూడా వెళ్ళి వార్తల సేకరణ చేయడం అనేది ఒక విధి విధానాల్లో ఉంది. అలాంటప్పుడు ఎక్కడ పడితే అక్కడ విలేకరులను పట్టుకోండి, కొట్టండి, తనండి అంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అని రెవెన్యూ అధికారులని కోరుతున్నాం. దయచేసి ఇలాంటి వైఖరిని విలేకరుల పట్ల మానుకోవాలని మా జర్నలిస్టుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పాడాపిడి శివరామ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్జీదారుల నుంచి నేరుగా పాడాపిడి శివరామ ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలుడు వెంకట సురేష్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వెంకట సురేష్ తల్లిదండ్రులు పాడా కార్యాలయానికి వచ్చి తమ బిడ్డను కాపాడాలంటూ వేడుకున్నారు. అదేవిధంగా గొల్లప్రోలు మున్సిపాలిటీలో 8 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన పారిశుద్ధ్య కార్మికులకు నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని, తక్షణం వారికి న్యాయం చేయాలని అఖిల భారత కార్మికుల సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి అంజిబాబు ఆధ్వర్యంలో పిడికి వినతి పత్రం అందజేసి డిమాండ్ చేశారు. పిఠాపురం అగ్రహారం ప్రాంతంలో 90 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, ఆ భూమిని ప్రభుత్వ స్వాధీనం పరుచుకొని నిరుపేదలకు అందజేయాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ సురవరపు దివానం పాడా కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నమస్కారం అండి. మా అబ్బాయి 5th క్లాస్ చదువుకుంటున్నాడండి. మేము బ్రతకడం కోసం అనేసి పొరుగురు వెళ్ళామండి. అబ్బాయి చదువుతుండగానే ఇలాగా జనవరి నెలలోనే కొన్ని ఏటని చూపించామండి. కొనుగు చూపించాక తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే MRI స్కానింగ్ చేతనే కానీ మేము ఏం చెప్పలేమన్నారండి. MRI స్కానింగ్ తీయించామండి. చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అమ్మ అబ్బాయికి. బ్రెయిన్ ట్యూమర్ వస్తే మందులు వాడామండి. 3 నెలలు వాడినా సరే అబ్బాయిలో రికవరీ లేదు. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయింది. గొంతు కూడా మాట్లేదండి. ఆహారం లేదండి. అబ్బాయికి ఆహారం కూడా తినలేని పరిస్థితి అండి. ఎట్లా సార్ ముక్కుల్లోంచి కట్ట రావడం. ఇంకా మేము కూలి పని చేసుకుని బ్రతికోవడం మేము ఇంకా చూపించలేని పరిస్థితిలో మేము ఇలా వచ్చామండి. అబ్బాయికి తగిన వైద్యం చేయించి అబ్బాయి చదువుకునేలాగా కోరుకుంటున్నామండి. మేము పవన్ కళ్యాణ్ గారు మీరు అందరికీ ఎంతమందిగా పిల్లలకి వైద్యం చేయించి బ్రతికించారు. ఆ బిడ్డలో నా బిడ్డ ఒక బిడ్డని బ్రతికించి సహాయం చేయమని మేము కోరుకుంటున్నామండి. పిఠాపురం పట్టణం అగ్రహారం CMC హాస్పిటల్ పక్కన ఇప్పుడు ప్రస్తుతానికి లేఅవుట్ అవుతా ఉంది. అక్కడ 153 సర్వే నెంబరు, 158, 57 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి 90 సెంట్లు నిర్ధారణ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమి అలా ఖాళీగా వదిలేస్తే ఈ మళ్ళీ కబ్జాదారులు కనపడే అవకాశం ఉంది కనుక ఇక్కడ మేము కొంతమందిని
పేద ప్రజల్ని సూచించే ఉన్నాం. కొంతమందికి గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి ఉన్నారు, కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు, ఆన్లైన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఈ స్థలాల్లో ఇళ్ల స్థలం మంజూరు చేయాలని ఇవాళ పాడాపీడి గారి దగ్గర అర్జీ పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా వీళ్ళకి తక్షణమే అక్కడ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేమే కలగజేసుకుని ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాగలేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ శ్మశాన స్థలం కూడా చనిపోతే కప్పెట్టుకునే శ్మశాన స్థానాలను కూడా ఇవాళ వదలకుండా కబ్జాలు పాల్పడుతున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ అధికార యంత్రాంగం నాయకులు పనిచేస్తున్నారో అర్థమవుతా ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఏరియాలో శ్మశానం కబ్జా అవుతుందంటే ఎవరికి సిగ్గుసేట్ అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తక్షణమే ఆ శ్మశాన స్థలం సర్వే చేసి నిర్ధారణ చేసి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గం గొల్లపూడి మండలం సంబంధించి 8 సంవత్సరాల క్రితం శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన 4 రిటైర్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి పెన్షన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం సంబంధించిన ఏవి కూడా ఈ రోజు వరకు అందలేదు. ఆ రోజు నుంచి కూడా ఇల్లు వాకలు వదిలాలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తిరిగి 2 మనుషులు చనిపోయారు, దాంట్లోనూ ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా తిరుగుతారు 8 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఇప్పుడు వరకు ఏ అధికారి వాళ్ళకి ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని తిప్పుతున్నారు తప్ప ఒక్కడు కూడా పెన్షన్ శాంక్షన్ అవ్వకపోవడం, వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. అది పిఠాపురం నియోజకవర్గంలోనే జరుగుతుంది. వాళ్ళకి ఈ రోజుకైనా సరే కనీసం వాళ్ళకి పెన్షన్లు ఇస్తారో ఎవరో చెప్పి కనీసం వాళ్ళకి ఇవ్వలేని పక్షంలో 2 ఆల్రెడీ చనిపోయారు. ఉన్న 2 కూడా ఆ ప్రభుత్వ అధికారులే కొంత విషయాలు ఇచ్చి చంపిస్తే ఇంకా సుఖంగా ఉంటుంది, వాళ్ళు తిరగడం మానేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే కనీసం ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఇస్తారా పెన్షన్ ఇవ్వరా అనేది అయితే మాత్రం ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇల్లు వాకల వదిలేసి అదే పనిగా తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆ తిరగడానికే బోలెడు రూపాయలు అప్పులు పాలైపోయి పిల్లల్ని ఇల్లు వదిలేసి తిరిగి అలసిపోయి ఒక ఆవిడ కూడా ఇందాక పళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితిలో నడుస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా చూస్తే తెలుస్తుంది మీకు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది. శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన వాళ్ళే ఇంత టార్చర్ చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రభుత్వ అధికారులే వాళ్ళకి తీర్చాల్సిన కష్టం తీర్చకుండా ఎవరు చెప్పుకోవాలనేది వాళ్ళకంతటి వాళ్ళు మనస్తాపం చెంది విసిగిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకి ఇష్టం అన్నామంటే వాళ్ళకి సంబంధించిన రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అనకాపల్లిలో ఓ నిరుపేద ఆర్య వైశ్య యువతికి సమాజ సేవా భావంతో ఘనంగా వివాహం నిర్వహించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త కడిమిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 3 నుండి 4 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ వివాహ వేడుకలో వధూవరులు చిరంజీవి యోగేష్, లక్ష్మీ సౌభాగ్యవతి పుష్పలతలు వివాహ బంధంతో ఒకటయ్యారు. వధూవరుల ఇరువైపుల బంధువులు, అతిథులు సుమారు 350 మంది హాజరై వారికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వివాహ అనంతరం పెళ్లి కూతురికి అవసరమైన గృహోపకరణాలు, వస్త్రాలు అందజేస్తూ సక్రమంగా పెళ్లి కొడుకు ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను చాటుతూ నిరుపేద కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వివాహ వేడుకను వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్, జానకిరామ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించాయి. మే 3వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు చిన్న వీధిలోని నుదురుపాటి వారి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బొండాడ లింగబాబు, నుదురుపాటి తాతాజీ, కటకం లక్ష్మణరావు, గుండా గుప్తా, ఉదగిరి గోవిందకృష్ణ తదితరులు పాల్గొని వధూవరులను వివాహానికి ఎంతో ప్రోత్సహించారు. ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మెంబర్స్ జాజుల రమేష్, ఆడారి శ్రీనివాసరావు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరీ కేఎల్ఎన్ కుమార్, వైశ్య ప్రముఖులు, ఇన్నర్ వీల్స్ మెంబర్స్ తీగల రజని హాజరయ్యారు. యోగేశ్వరులకు వివాహం చేయదలిసి కనిపెట్టి సతీష్ గారి ఆధ్వర్యంలో వాసవి వెల్ఫేర్ చేస్తూ వాసవి క్లబ్, జానకిరామ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వివాహాన్ని మాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ పెళ్లి కూతురికి కావాల్సిన పెళ్లి సామగ్రి అంతా కూడా సారి సామగ్రి అంతా అమర్చి దీనికి ఎన్నర్ వీల్ క్లబ్ వారు, వాసవి లలిత వారు, ఈగల రజనీ గారు వారి సహకారంతో మేము ఘనంగా ఈ కనీసం 350 మంది భోజనాలతో వీళ్ళకి అన్ని సమకూర్చి ఈ పరిపూర్ణంగా వివాహం చేయించుకున్నాము. వివాహం చేసుకుంటే అందరూ కూడా చాలా సంతోషిస్తూ
ఈరోజు చాలా ఆనందంగా ఈ బంధువులు ఇద్దరు కూడా కలకాలం ఇలా పాపంతో ఆయురారోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మేము మనసారా కోరుకుంటూ ఈరోజు ఎంతో సుద్దినం. ఎందుకంటే వైశ్య కమ్యూనిటీలో మరి వారు ద్వారగానే అమ్మాయి తల్లిదండ్రులు అందరూ కూడా అబ్బాయి తల్లిదండ్రులు అందరూ వచ్చి మనకి వివాహం చేయమని వారు కోరినారు. మరి దీనికి వెంటనే మరి కంటిశెట్టి సతీష్ గారు, ముద్రపాటి తాతాజీ గారు, నేను కూడా ముగ్గురు కూడా ముందుగా స్పందించి మా రమేష్ గుప్తా నలుగురు కూడా కూర్చొని ఈ వివాహం ఎలా చేయాలి, ఏం చేయాలని నెల రోజుల ముందు నుంచి కూడా దీనికి ప్రణాళిక చేసుకుంటూ మరి ఈ వివాహానికి అందరినీ కూడా కలపాలి. ఒక్కలే చేస్తే ఒక్కలే చేసేయగలరు, కానీ అంతమంది కలిపి చేస్తే ఆ జంట అన్యోన్యంగా ఉంటుందని ఆ భగవంతుడి దయ వలన చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ వివాహానికి ఎంతోమంది అనకాపల్లి అన్ని సంస్థల వారు కూడా ముందుగా వచ్చి ఈ కార్యక్రమంలో తోడ్పాటు చేశారు. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎవరైతే తోడ్పాటు చేశారో, సహాయ సహకారం అందించారో అందరికీ కూడా మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అలాగే మరి కన్నికాపురం దేవస్థాన సంఘం వారు ఈ చౌటరీని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వారు, అలాగే మరి కన్నికాపురం అయ్యప్ప దేవాలయం, అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అందరూ కూడా వచ్చారు. మరి అలాగే ఈ జంట ఇలాగే కలకాలం సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ జంటకి శుభవందనాలు చెప్తూ జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట KH వాడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ పల్లా విలియం కేరీ ఘనంగా సత్కరించారు. విద్యార్థులను సెలవులు బహుమతులతో సత్కరించి ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విలీనం కోరారు. ఇక ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్స్, టీడీపీ నాయకులు బోడపాటి శ్రీను, ఎమిలీ దుర్గాప్రసాద్, నిలపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా HM మరియు బోడపాటి శ్రీను పల్లా విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల KH వాడికి శుభదినం. 10th క్లాస్ రిజల్ట్స్లో కనీ విని ఎరుగని విధంగా ఈ పాఠశాలకి గతంలో లేని విధంగా 80% పాస్ అయ్యారు. ఇందులో 95% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అందరూ ఒకే ఒక విద్యార్థి సెకండ్ క్లాస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. చాలా సంతోషం. అదేవిధంగా టాపర్స్ ముగ్గురు కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. టాపర్ 1 509 మార్కులతో బంగారు అనిల్ కుమార్ ఫస్ట్ వచ్చాడు. మరి ఈ రిజల్ట్స్ రావడానికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు చాలా కష్టపడి సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా వాళ్ళు లెసన్సే కాకుండా వాళ్ళ నడవడికి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చాలా చక్కగా ఈ వాళ్ళ నడవడికని తీర్చిదిద్దారు. దీనికి అంతటికీ కారణం మా విలియం కేరీ గారు. ఎందుకంటే ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత సార్ నేను మీ స్టాఫ్ వెనకాతలు ఉన్నాను, మీ పాఠశాల వెనకాతలు నేను ఉన్నాను, మీరు చక్కగా పాఠాలు చెప్పి మా పిల్లల్ని మంచి అభివృద్ధి చేయండి అని వారు మాకు హామీ ఇవ్వడంతో వారి ధైర్యంతో మేము చాలా చక్కగా ఈ కార్యక్రమం ఈ పాఠాలను చక్కగా బోధించి పిల్లల్ని పరీక్షలకి సమాయత్తం చేశాము. పిల్లలు కూడా చాలా చక్కగా రాశారు. మిగతా పిల్లలు కూడా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో వాళ్ళ ముగ్గురు కూడా పాస్ అయ్యేటట్లు మేము స్పెషల్ క్లాసులో చెప్పబోతున్నాం. మరి ఈ సందర్భంగా పిల్లల్ని అభినందించడానికి మరి కేరీ గారు నేను ఈ కార్యక్రమం చేస్తానని ముందుకు వచ్చి వాళ్ళకి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి కేరీ గారికి మరి ఇతర నాగేశ్వర గారికి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా కాకిపట్ట నియోజకవర్గం శాసనసభ్యురాలు అలాగే ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగపూడి అనితమ్మ ఎంతగానో పిల్లల్ని అభివృద్ధి చెందాలి, పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి మా నాయకుడైనటువంటి ఈ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ శ్రీ పల్లం కేరీ గారి ఆధ్వర్యంలో మరి ప్రజా ఉపాధ్యాయులు HM గారు అలాగే స్టాఫ్ కూడా చాలా పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి ప్రయోజకులు
అయ్యే ఉద్దేశం ఉంది. ఒక స్థాయికి ఎదగాలని ఊహించినటువంటి ఉపాధ్యాయులకి అందరూ కూడా ఈ మా కేరియర్ తరపు నుంచి పిల్లలందరూ పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. ఇది చరిత్ర పాకిరపేటలో. అలాగే మా ఇందిరా కాలనీ కూడా ఇంకా ఈ రిజల్ట్ చూసి చాలామంది జాయిన్ అవ్వడానికి ఇప్పుడు ముందుకు వస్తారు. ఇది ఎంత ఘనత మరి మా హోమ్ మినిస్టర్ గారు, అలాగే మా నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కేరీ గారు, ఉపాధ్యాయులు, గురువు గారు మొత్తం అందరూ కూడా ఇది సాధించింది మా నియోజకవర్గంలో మాకు చాలా గర్వకారం చెప్పేసి కేరియర్ తరపు నుంచి మాట్లాడుతూ ధన్యవాదాలు తెలుసుకోవడం సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా పాయకరపేట మండలం పాయకరపేట పిహెచ్వాడ హై స్కూల్లో కేహెచ్వాడ హై స్కూల్లో కంటిన్యూ చేశానా కేహెచ్వాడ హై స్కూల్లో ఏదైతే యొక్క 10వ తరగతి ఉత్తీర్ణం సాధించినటువంటి పిల్లలకి ఈరోజు మా కేరళ యూత్, అలాగే మా యొక్క పెద్దలు నాగేశ్వర గారు, లైన్మెన్ గారు, వీళ్ళందరూ మా యూత్ ప్రోత్సాహంతో ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్లో పాస్ అయినటువంటి పిల్లలకి ఘనంగా సత్కారం చేద్దారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మేమందరం వచ్చాం. ఈరోజు ఈ యొక్క పాయకరపేట శాసనసభ్యురాలు, అలాగే రాష్ట్ర హోంమంత్రి వర్యులు ఆదేశాల మేరకు, అలాగే ఆవిడ యొక్క ఆశయాల మేరకు ఈ యొక్క 10th క్లాస్ పిల్లలు మంచి ఉత్తీర్ణం సాధించాలి, ఇంకా పై చదువులకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క పిల్లల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేపట్టారు. అలాంటి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ యొక్క పిల్లలు ఇదవి ఈరోజు 10th క్లాస్లో మంచి మార్కులు సాధించి మా యొక్క స్కూల్ యొక్క పేరుని ఈ జిల్లాలోనే 80% ఉత్తీర్ణం సాధించి, అలాగే మొత్తం పిల్లలందరూ పాస్ అయ్యారు. కానీ కొంతమంది వాళ్ళకి అసలు చదువు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మా యొక్క ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి ఒక 3 ఫెయిల్ అయ్యారండి. వాళ్ళని కూడా రేపు ఎగ్జామ్స్లో చదివించి మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పాస్ చేయిస్తారని చెప్పేసి నమ్మకం మాకుంది. అలాగే ఈ యొక్క స్కూల్కి ఇంత మంచి పేరు రావడానికి మెయిన్ మా యొక్క కేహెచ్వాడ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఈ యొక్క స్టాఫ్ అందరికీ కూడా మా యొక్క గ్రామం తరపున, గ్రామ పెద్దల తరపున ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఈ యొక్క టీచర్స్ అందరికి కూడా మేము అభినందనలు తెలియపరుస్తున్నామండి. అలాగే ఈ యొక్క పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంకా గతంలో కూడా ఇంకా మంచి చదువులకు, పై చదువులకు వెళ్ళి అలాగే ఇంకా మంచి ఉత్తీర్ణం సాధించాలి, ఇంకా మార్కులు ఇంకా ఎక్కువ రావాలని చెప్పేసి మేము ఈ యొక్క కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ చాలా విశాఖపట్నం జీవీఎంసీ 95వ వార్డు వరలక్ష్మి నగర్ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు హామీ ఇచ్చారు. పొర్లుపాలెం మాజీ సర్పంచ్ స్వర్గీయ కోన చిన్న సత్యనారాయణ నిర్మించిన వరలక్ష్మి మహిళా మండలి భవనం శిథిలావస్థకు చేరడంతో ఆయన కుమారుడు కోన మోహన్ కుమారుడు నాయుడు సుమారు 1.5 లక్షల సొంత నిధులతో దాన్ని పునర్నిర్మించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద ఎమ్మెల్యే పంచకర్లతో మాట్లాడి సుదీర్ఘకాలం గెజెట్ నోటిఫికేషన్ లేని వరలక్ష్మి నగర్ పేరును నమోదు చేయించాలని, రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు వారం రోజుల్లోనే జిమ్ ఏర్పాటు చేయిస్తానని, శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ముఖద్వారం ఏర్పాటు చేయిస్తానని, ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు, పెందుర్తి పిఏసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం నాయుడు, సీనియర్ నాయకులు దాట్ల మధు, జగన్మోహన్ పాత్రుడు, గంటల దివాకర్, పెందుర్తి ఏఎంసీ డైరెక్టర్ ఆర్ నాయుడు, లక్కీ గోవింద్, సిహెచ్సి డైరెక్టర్ వరుదిని నాయుడు, వార్డు నాయకులు రావర్తి కిషోర్, రావర్తి కృష్ణమోహన్, అయితే శ్రీను, సదరం భీమేశ్వరరావు, కర్రీ శివ, వరలక్ష్మి నగర్ మహిళా మండలి ప్రెసిడెంట్ ఛాయాదేవి, వైస్ ప్రెసిడెంట్ వేణి, సెక్రటరీ భాగ్యలక్ష్మి, రాజలక్ష్మి, కాలనీ అసోసియేషన్ పెద్దలు గంటల నరసింహారెడ్డి, అప్పికొండ రాంబాబు, వర్మ, కోన కళ్యాణ్ కుమార్, రామచంద్రరావు తదితరులు, ఉమ్మడి ఎన్టీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరలక్ష్మి నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు
గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను రాంబాబు గారితోనూ మోహన్ కుమార్ నాయుడు ఇంకా పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు వరలక్ష్మి నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేసా, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి ఒక షెల్టర్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. వరలక్ష్మి నగర్ పేరు కూడా గజెట్లో లేదన్నారు ఇప్పుడే, దాన్ని కూడా కమిషనర్తో మాట్లాడి రెక్టిఫై చేస్తాం. శ్మశాన వాటికి కంపల్సరీ ఊరందరికి ఉపయోగపడేది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని కూడా రేపు ఎల్లుండిలోనే మెటీరియలైజ్ చేస్తాం. ఇది అది కాకుండా అన్ని వార్డుల్లో, అన్ని ప్రాంతాల్లో ఏ పని మిగిలిపోయినా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పి ఎజెండాగా పెట్టుకున్నాం. అవన్నీ పరిష్కరిస్తానని చెప్పి మాటిస్తూ, మరి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఈ కాలనీ పెద్దలకు కానీ, ఆ మహిళా మండలికి కానీ, అలాగే ఈ కార్యక్రమాన్ని బోధన వేసుకున్న మోహన్ కుమార్ నాయుడుకి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెందుర్తి మండలం చిన్న ముషిడివాడ 97వ వార్డు అశోక్ నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో కొలువై ఉన్న జగద్గురు శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ఈ నెల 4వ తేదీన శ్రీ మహాగణపతి, మాతా శ్రీ గోవిందమాంబ, శ్రీ ఏకాంబరేశ్వర జగన్మాత, శ్రీ కంచి కామాక్షి, శ్రీ నందేశ్వర, శ్రీ సిద్ధయ్య స్వామి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో జరగనున్నాయని ఆలయ కమిటీ పెద్దలు మీడియాకు తెలియజేశారు. అందులో భాగంగా గత 3 రోజులుగా గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, హోమాలు నిర్వహిస్తున్నామని, 4వ తేదీన ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కూడా నిర్వహిస్తున్నామని, ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరారు. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలకు, గ్రామ పెద్దలకు, భక్తులకు స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నామని అన్నారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో అధ్యక్షులు బి చెన్నారావు, వెంకటేశ్వరరావు, సాధురావు, అప్పలరాజు, వెంకట్రావు, రమణ, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న ముసలివాడలో శ్రీ పోతులూరి గోవిందమ్మ నిలయ ప్రదేశము గురువు గారి అనుమతితో పొందెదు సిద్ధయ్య. ఆ బుద్ధి మనందరికీ ప్రాతము కావాలి. జై మాతాకు జై. అందరికీ శుభం. నా పేరు చగరాజండి. చూడవే మనసా కందె మల్లయ్య పల్లి అదుగో చూడవే మనసా. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయంలో వెలిసిన ఇప్పుడు ఉపాలయాలు ఫస్ట్ మహాగణపతి, తర్వాత కామాక్షి అమ్మవారు, తర్వాత ఏకాంబేశ్వర స్వామివారు, అలాగే గోవిందమాంబవారు, నందీశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామివారు, సిద్ధయ్య స్వామివారు. మనం రేపు 4వ తేదీ ఉదయం 10:57 విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నాం. అయిన తర్వాత మనకి అన్న సమారాధన కూడా ఒక 1500 మంది వరకు అన్న సమారాధన కూడా చేయించుకుంటాం. అలాగే గ్రామ పెద్దల ద్వారా, అలా భక్తుల సహాయ సహకారాలతో, అలా మా కమిటీ సభ్యుల సహకారాలతో చేసుకుంటున్నాం. అందు గురించి మేము ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల నుంచి శ్రమించి, అలా మా సంఘ సభ్యులు అందరూ వచ్చి శ్రమించి చేస్తున్నామండి. అందరికీ కూడా ధన్యవాదాలు. గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ మాతా గోవిందమాంబాదేవి నమః. జై విశ్వకర్మ. చిన్న ముషిడివాడ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబా సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఎంతో కాలంగా నిర్మాణం చేసి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలన్నీ కూడా సభ్యులు, మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరుగుతున్నది. అదే విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఈ యొక్క ఆలయాన్ని పురస్కరించుకొని ఆలయంలో
ఉపదేవతల కింద శ్రీ మహాగణపతి, శ్రీ కంచి కామాక్షి అమ్మవారు, శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారు, సిద్ధమూర్తి, అభయాంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన గావించి శ్రీ వీరబ్రహ్మేంద్ర పంచాయతన క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం పరిగణిల్లబడుతుంది. అలానే ఈ యొక్క కార్యక్రమమునకు సంఘ సభ్యులు, చిన్నముషివాడ గ్రామం విశ్వబ్రాహ్మణ సేవా సంఘ సభ్యులందరూ కూడా ఆధ్వర్యంలో గత రోజు నుంచి 3 రోజుల వరకు కూడా త్రయాన్నిక దీక్షతో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని కడురమ్యంగా, నేత్రపూర్వకంగా, చాలా వైభవంగా, భక్తి శ్రద్ధలతో ఆ దంపతులందరూ కూడా ఆచరిస్తున్నారు. మరి అలానే ముందు ముందు కూడా ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానమై కోరిన వారికి కోరికలు తీర్చే కొంగు బంగారమై శ్రీ కాలజ్ఞాన రచయిత శ్రీమద్ గోవిందమాంబా సమేత మద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహ శుభాశీస్సులతో ఎల్లవేళలా కూడా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, అలానే ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠింపజేసేటువంటి విగ్రహాలు తొలితగా మహాగణపతి, తదుపరి ఏకాంబరేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి జగన్మాత, సిద్ధయ్య స్వామివారు, గోవిందమాంబ అమ్మవారు, నందీశ్వర స్వామివారు, అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చేపట్టి ఉన్నారు. మరి వారెంతో కూడా సంఘం సభ్యులు వారందరూ కూడా బాగా కృషి చేసి తమ తమ సహాయాన్ని అందించి ఈ యొక్క క్షేత్రానికి వైభవాన్ని తీసుకురావాలని స్వామివారి ఆజ్ఞతో వారు ఎంతో శ్రమించి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. మరి బ్రహ్మంగారి ఆశీస్సులతో ఆ సభ్యులకి, సంఘ సోదరులందరికీ కూడా బ్రహ్మంగారి ఆశీస్సులు కలగజేసి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని సెలవు తీసుకుంటున్నాం. శుభం భూయాత్. పాయకరావుపేటలో కూటమి నాయకులకు ప్రతి సవాలు విసిరిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుబాలి సాయిబాబా మరియు వైసీపీ నాయకులు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దగ్గుపల్లి సాయిబాబా, పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ధనిశెట్టి బాబీ, సీనియర్ నాయకులు జగతా శ్రీను మీడియా సమావేశం నిర్వహించి కూటమి నాయకులపై విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు హోంమంత్రి అనిత గురించి తెలియకుండా తాను మాట్లాడినట్లు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూటమి నాయకులు మీడియా సమావేశం మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని దగ్గుబెల్లి సాయిబాబా అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యునిగా ధార్మిక సంస్థ మరియు నాయి బ్రాహ్మణ సంఘము సభ్యులకు రిజర్వేషన్ ద్వారా ఇచ్చాము అని పార్టీకి ఇవ్వలేదు అని ఆరోపిస్తున్నారు. కానీ మా పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన గోవడ సుందరమునకు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికే దక్కింది అని సగర్వంగా చెబుతాము. జంపింగ్ రాజా, గోడ మీద పిల్లి కొత్తగా టీడీపీలో చేరిన నాయకుడు వక్రీకరించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధి అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిందా లేక అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకుడే రోడ్లు, కాలువలు, స్కూళ్లు, డ్రైన్ కాంట్రాక్ట్ చేసుకుని లబ్ధి పొందిన వ్యక్తి అభివృద్ధిపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని. పాయకరావుపేట మెయిన్ రోడ్ ఎవరి వలన అభివృద్ధి చెందింది? హాస్పిటల్, స్కూళ్లు ఎవరి ప్రభుత్వంలో అభివృద్ధి చేశాము ప్రజలకు తెలుసు. ఈ 2 సంవత్సరాల కూటమి పాలనలో ఏమి అభివృద్ధి చేశారు, ఎన్ని అక్రమాలు జరిగాయో బయట పెట్టే సత్తా మాకు ఉందని. మరి మీరు అభివృద్ధి గురించి చర్చకు సిద్ధమా అని కూటమి నాయకులకు వైసీపీ నాయకులు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దగ్గుబెల్లి సాయిబాబా, జగతా శ్రీను మీడియాతో మాట్లాడారు. నిన్న కూటమి ప్రభుత్వం వారు టీడీపీ నాయకులు ఇచ్చిన కొన్ని విషయాలపై మేము కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనే విషయంపై మేము చెప్పిన మాటల్ని మళ్ళీ వారు ఖండిస్తూ నిన్న ప్రెస్ మీట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సమాధానంగా ఈరోజు వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అన్న దాని మీద మేము కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మొన్న పండూరులో గవర్నీలు మంత్రివర్యులైనటువంటి పొంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటలు స్పష్టంగా ఉన్నాయి. అంటే వీళ్ళు చదువుకున్నారో లేదో తెలియదు, కానీ స్పష్టంగా పాయకరావుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటిసారిగా కూటమి నాయకులకి అన్నవరం దేవస్థానం డైరెక్టర్ పదవి ఇచ్చామని చెప్పేసి ఎన్నడూ ఇవ్వలేదని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది.
దానికి మేము ప్రజల్లోని తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని చెప్పి 2019 నుంచి 24 వరకు మేము ఏ దేవస్థానాల్లో వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు, అంటే పెద్ద పెద్ద నాయకులు కాదు, కార్యకర్తలు గుర్తించి పదవులు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆ పార్టీలో పనిచేసినటువంటి 58వ బూత్ కావాలి, బాగా చూసుకోమని నువ్వు మాట్లాడావు, చాలా ఇడమర్చి చెప్తున్నావు, దీనికి లాజిక్ ల్యాగ్ చేసా ఉన్నా కదా, ఆ ల్యాగ్కి నీకు కరెక్ట్ సమాధానం చెప్తాను, బాగా ఆలోచించు. అదే జంపింగ్ మ్యాచ్ మా ఉన్నాళ్ళండి, జంపింగ్ గోడ ఎటు వాళ్ళు ఉంటాడు దూకేస్తాడు, అతనికి ఈ కౌంటర్ నేను ఇస్తున్నాను. ఆయన ధార్మిక పరిషత్ నుంచి శర్మ గారికి ఇచ్చారని చెప్పారు. ధార్మిక పరిషత్ అంటే ప్రభుత్వం అండర్లో ఉంటుందా, లేదా ధార్మిక పరిషత్ కేంద్రం నుంచి కానీ తీసుకొచ్చావు నువ్వు? ఆ మాత్రం చదువుకున్నావు కదా, నీకు తెలియదా? ఆ రోజు ధార్మిక పరిషత్ నుంచి కూడా ఎన్నుకోబడింది శర్మ గారిని, రామజోగి శర్మ గారిని ఎన్నుకున్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ, ఆ రోజు బూత్ కన్వీనర్ ఉన్న దోమాడ సుందరం కార్యకర్త, బాగా ఆలకించు, కార్యకర్త నీ మకాం దగ్గర ఇల్లు, అక్కడ మకాం ఉంది కదా, నువ్వు పొంత ఆక్రమించిన మకాం, ఆ మకాం దగ్గర ఇల్లు, అక్కడ ఆయన నీకు ఫ్రెండ్స్, నువ్వు పార్టీలోంచి వెళ్ళు ఇక్కడి నుంచి. ఆ రోజు నువ్వు సూపర్ స్టార్, నువ్వు రికమెండేషన్ లెటర్లు ఎవరెవరితో రాయించావు నీకు తెలుసు, మర్చిపోయావా? మతిమరిపోయిన ఉందా నీకు? ఆ రోజు నువ్వు కాదా డైరెక్టర్ చేసి అన్నవరం వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళు మండల ప్రెసిడెంట్ గారు, పాయకరపేట సర్పంచ్ గారు, ఆ రోజు నువ్వు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చేస్తావు అనుకుంటాను, ఐడియా ఉందా? ఇంకా క్లియర్గా కావాలా? అదొకటి గుర్తించుకో. వాళ్ళు పార్టీలోంచే వెళ్ళారు. జగనన్న కాలనీలో ఎన్ని రోడ్లు వేసావు నీకు తెలియదా? అప్పుడే మర్చిపోయావా నువ్వు? 2 సంవత్సరాల్లోనే నువ్వు గతం మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ చరిత్ర ఇంకా చాలా ఉంది. అంటే మా పార్టీలోంచి నువ్వు వెళ్ళావు కాబట్టి ఎన్నో విషయాలు, నీ తప్పుడు చేసిన విషయాలను వదిలేసి మేము అందరితో ఈ కార్యక్రమంలో నేను నీ గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. కానీ నేను మా పార్టీలో వెళ్ళావు కాబట్టి జంపింగ్ గురించి మాస్టర్ కాబట్టి నీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మా పార్టీకి పరుగు పోతుంది. ఇక్కడ మా పార్టీలో మనిషి కాబట్టి నీకు ఇంకా ఇప్పటికంటే క్షమించి వదులుతున్నావు. నువ్వు ఏమన్నా చేయాలంటే రా, నువ్వు ఎవరు తీసుకొస్తావు, నాయకులు తీసుకొని రా. ప్రతి విలేజ్లో వెళ్ళి నాడు నేడు స్కూళ్ళు దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి నువ్వు ఏం ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మీరు చేసిన ఎన్ని కోట్లు చేసినా అందరికి 2 కోట్లు మేము ఇక్కడ అభివృద్ధి చేసి ఉందాం, అందులో నువ్వే సగం పనులు చేసి ఉన్నావు. నువ్వు ఏదో మాట్లాడేస్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టేశాను, నాయకుల పని కూర్చున్నాను, ఏదో నేను మాట్లాడితే మంత్రి గారు నాకు ఏదో పెద్దది పదవిని ఇస్తానేమో అనుకున్నామో. నువ్వు అక్కడ ఎప్పుడు కూడా నీకు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు. ఫ్లెక్సీలు కట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు స్వాగతం పలకడానికి తప్ప నువ్వెందుకు పార్టీని అభివృద్ధి చేయడానికి కానీ కాదు. నువ్వు కాంట్రాక్టులు కాలు పట్టుకొని కాంట్రాక్టులో నుంచొని లబ్ధి పొందడాకే, నువ్వు డబ్బులు సంపాదించడాకే నువ్వు అధికార పార్టీలోకి వెళ్తావు అని చెప్పేసి నేను పత్రిక తెలియజేస్తాను. నువ్వు చేసిన అభివృద్ధి మా పార్టీలోకి వెళ్ళావు కాబట్టి ఆ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పు. మా పార్టీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం. నువ్వు కూడా ఒళ్ళు దగ్గర మాట్లాడితే బాగుంటుంది. రెచ్చిపోయి మాట్లాడితే ఇంకా చాలా చెప్పవలసి ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఖండించు, దాని ఉన్న విషయాలు నేను మాట్లాడతాను. అదేదా జిల్లా అధికారి ప్రజలు అంటే అన్నీ తెలుసుంటే మాట్లాడతాడు. ఏదో పేరు వచ్చేద్దని, లేదంటే లబ్ధి పొందేద్దాం పార్టీ ద్వారా కాదు. పార్టీ నాకు ఇచ్చిన అధికారం, అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసి తప్పుల్ని ఎత్తి చూపడమే నా పని. ఏదో పంచాయతీ ఏదో అనుకున్నామో నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, రా తీసుకురా. నువ్వు ఏ ఊరు వెళ్తావు రా, ఏ ఊర్లో నువ్వు అభివృద్ధి చేస్తావు, మేమే అభివృద్ధి చేసి చూపిస్తాం. వాళ్ళు దగ్గర మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాయకరావుపేట అభివృద్ధి అంటే మొట్టమొదటి గ్రామంలోకి ఎంటర్ అయితే ఇప్పుడు పాయకరావుపేట స్టార్టింగ్లోనే గవర్నమెంట్ హాస్పిటల్, మీరు పడగొట్టేసిన హాస్పిటల్ ఉంటుంది, మేము కట్టాం మా ప్రభుత్వం. అక్కడి నుంచి కొంతమేర ఎదరికెళ్తే హై స్కూల్ ఉంటుంది, అది మాదే. మీరు వెళ్ళి దారి కూడా మాదే. ఇప్పుడు తార్ రోడ్డు మేము వేసిందే. మీరు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు కదా, మీరు ఇక్కడ వర్కింగ్ ఎస్టిమేట్ అన్నది ఇప్పుడు వచ్చి ఎవరికి తెలియదు. మెయిన్ రోడ్ వేస్తున్నారనేసి వెండర్స్ అందరినీ కూడా మీరు ఖాళీ చేశారు.
వాళ్ళకి ఎవరికి కూడా మీరు ప్రత్యామ్నాయం చేయలేదు. మేము ఇప్పుడు దాకా కూడా స్వాగతించాం కాబట్టి మాట్లాడుతున్నాం. వెండర్స్కి ఎవరికి కూడా మీరు ప్రత్యామ్నాయం చేయలేదు, వాళ్ళని గాల్లో పెట్టారు. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది, మీరు చేసిందే కాబట్టి మీరు చెప్పవలసిన బాధ్యత కాబట్టి. మెయిన్ రోడ్లో మీరు మట్టి, మీరు ఎత్వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన నెట్వర్క్లో ఇంచుమించు మీరు కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అనేసి ఎత్వర్క్ మొదలెట్టారు. మట్టి ట్రాక్టర్ ఒకటి కూడా 350 నుంచి మేము ఎక్కడ రేటు తప్పు చెప్పలేదు, 450 రూపాయలు రేటుతో మీరు అమ్మారు. మేము దానికోసం కూడా మాట్లాడలేదు. మీరు మెట్ల క్వాలిటీ లేదు, పాయకరోడ్ ప్రజలందరికీ తెలుసు. మీరు చేసేది అభివృద్ధి అనేసి గౌరవ మినిస్టర్ గారు ఈ రోడ్డుకి 4,70,00,000 తీసుకొచ్చి స్వాగతించాం. మేము ఈ రోజు దాకా మేము ఎక్కడ రోడ్డు మీద పడలేదు, మీకోసం ఎప్పుడు మాట్లాడలేదు. ఎత్వర్క్ చేసేటప్పుడు మీరు ట్రిప్ ఎంత కమ్మారో మట్టి పాయకరావుపేటలో చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు. ఓకే, దానికోసం కూడా మాట్లాడతలేదు. నాణ్యత లేని మెటీరియల్ వేసారు, ప్రజలందరికీ తెలుసు. దాన్ని లేయర్ వేసి వేసి రోలింగ్ చేయించవలసిన బాధ్యత ఉంది. వాటర్ క్యూరింగ్ చేయలేదు. ఇవాళ వరుణ్ దేవుడు కరుణించాడు కాబట్టి కొంచెం వాటరింగ్ అయ్యింది. దాని మీద ఇప్పుడు రోలింగ్ చేస్తుంటే 6 అంగుళాలు దిగింది కిందకే. అభివృద్ధి మేము వేసిన తారు రోడ్డు అభివృద్ధి. హై స్కూలు మాదే, గర్ల్స్ హై స్కూలు మాదే. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టించింది గర్ల్స్ హై స్కూల్. హై స్కూల్లో మీరు ఏమన్నా ఒక గది వేసారా? లేదు కదా. అభివృద్ధి చూసుకోండి. మీరు మాట్లాడిన మాటలో మాకు తెలియదు అంటున్నారు, మీకు ఎవరికి ఏంటి తెలియదు అంటాడు ఒక నాయకుడు. అందులో మాకు తెలియదు, నువ్వు మట్టి అమ్ముదేంగడం తెలియదు, ఇక్కడ గ్రౌండ్ లో చిప్స్ అమ్ముదేంగడం తెలియదు. గ్రౌండ్ మొత్తం చిప్స్, అది కూడా ప్రజలందరికీ తెలుసు. మాకు అది తెలియదు. తెలుసున్న దానికోసం మాట్లాడుకుందాం. నీకు దమ్ముంటే, నువ్వు పాయకరావుపేటలో నీకు దమ్ముంటే డిబిట్కి రా. డిబిట్కి వస్తే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో, మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపిందాం. నువ్వు మళ్ళీ మళ్ళీ అన్నవరం దేవస్థానం డైరెక్టర్, మళ్ళీ మధ్యలోకి వచ్చాను అనుకోవద్దు. అన్నవరం దేవస్థానం డైరెక్టర్ కలగా రామజోగేశ్వర శర్మ గారి పేరెత్తి ఏదో బొడ్డు కోసి పేరెట్టినట్టుగా నువ్వు అతని పేరెత్తి నువ్వేదో అతనికి డైరెక్టర్ ఇచ్చినట్టుగా, అన్నవరం దేవస్థానం డైరెక్టర్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నావు. ఆయన గురువరీలు, నాకు గురువరీలే, నీకు గురువులు, నీ బాబుకి గురువరీలే ఆయన. ఒకసారి మాట్లాడే ముందు నువ్వు 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 అన్న సంబోధన మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కాదు కదా, కార్యకర్తని కాదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ ఎవడో కూడా గాజు దొరుకులేడు. ప్రతిదానికి లెక్కలు చెప్తావు. నీ లెక్క కరెక్ట్ గా లేకపోతే అది ఎక్కడి దాకా వెళ్తావు. దానికి కూడా నువ్వు నిన్న వార్నింగ్ ఇచ్చినట్టున్నావు, నీకంటే ఎక్కువ వార్నింగ్ ఇవ్వగలదు. ప్రజలు ఆలకింతుంటారు మనం మాట్లాడి కూడా విచక్షణ కోల్పోయి ఎదట నాయకుడు. నీకు ఇంకా ప్రోటోకాల్ లేదు. నీ ముందు మాట్లాడిన అతను ఆ జిల్లా అధికార ప్రతినిధి, నీకు ప్రోటోకాల్ లేదు, నీకు ఏ పదవి లేదు అందులో. ముందు ముఖ్యంగా నోరు అదుపులో పెట్టి మాట్లాడుకో. నువ్వు ఏ పార్టీ నుంచి వెళ్ళావో కూడా ముందుగా నువ్వు రేపు పొద్దున్న ఇవాళ ఈ పార్టీ నుంచి వెళ్ళి నీకు ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలా. నువ్వు గ్రౌండ్ లో ఫ్లెక్సీ పెట్టావు, నీ కింద ఏమో అభివృద్ధి ప్రదాత అనేసి కింద రాయించుకున్నావు. హోమ్ మినిస్టర్ గారు పాపం ఆవిడ కొట్టే అవతల పక్కేసు. అంటే ఇదేదో చూపించుంటావు. నువ్వు రోడ్డు ఎగితేప్పుడు కూడా మీకు క్లియర్ గా నేను కమిషన్ మన విఎంఆర్టీఏ సూపర్ నేను ఈగారిని అడిగాను రిక్వెస్ట్. నేను ఈఎంఆర్టీఏ ఈగారిని అడిగితే ఆయన ఏంటి ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారండి ఏంటని అడిగాను. అడిగితే ఆయన థర్డ్ పార్టీ ఎవరు లేరండి, వేరే ఎల్లో డబ్బా ఏదో ఉంది, ఆ డబ్బానే రోలర్ ఉంటే అక్కడ తెచ్చి పెట్టుకున్నాడండి, ఆయన ఎవరో తెలియదండి. కాంట్రాక్ట్ని కూడా మేము అడిగామంటే కాంట్రాక్ట్ కూడా మా కాంట్రాక్ట్ నేను ఎవరో సబ్ కాంట్రాక్ట్ గట్రా ఇవ్వలేదండి అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే నీ తప్పులు నువ్వు చేసుకుని పోయి ఎదటోడు మేము రుద్దేద్దాం, ఎదటోడు ఏదో లోకుగోనని మీద నడిపోదాం అనుకుంటే ఇక్కడ ఇది వైఎస్ఆర్ పార్టీ. ముఖ్యంగా నువ్వు ఈ పార్టీలోకి వెళ్ళావు కాబట్టి నీకు తెలుసు కాబట్టి ఈ పార్టీలో కొన్ని క్రమశిక్షణ ఉంటే క్రమశిక్షణ దాటకుండా మేము మాట్లాడవలసి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే చాలా మంచిదని ఈ సభాముఖం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డు రోడ్డు నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న హోంమంత్రి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి భద్రతా ప్రమాణాలు పాటించాలని పిలుపునిచ్చిన అనిత. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై కమలనాథుల సంబరాలు. వెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బీజేపీ సీనియర్ నేత ఆధ్వర్యంలో విజయోత్సవాల్లో పాల్గొన్న నాయకులు. యానం ఎమ్మెల్యేగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన 6సారి ఎన్నికైన మల్లాడి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ నియోజకవర్గంలో ఊరేగింపులతో పాల్గొన్న కృష్ణారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తమిళనాడు టీవీకే అధినేత విజయ్ సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం సెంటర్ దళపతి విజయోత్సవ కేక్ కట్ చేసిన వైసీపీ నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.